సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే. అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా ఆ భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివచ్చు, ఏడుపు కానివచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారు అనమాట. వై? బికాజ్ ఆ శని, డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి. అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకంటే శని ఒప్పుకోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. నెక్స్ట్ వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం మన వృశ్చిక రాశి పీపుల్కి ఏంటంటే 5th హౌస్ లో ఈసారి ఈ శని గోచార సంచారం జరుగుతుంది. 5th హౌస్ అంటే ఏంటంటే మనకి విద్యాస్థానం, మంత్రోపాసన స్థానం, లవ్ కి సంబంధించిన స్థానం, ఓకే, ప్రేమ స్థానం అంటారు. సో ఇది అండ్ చిల్డ్రన్స్ కి సంబంధించింది, క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కూడా. సో దీంట్లో మెయిన్ థీమ్స్ వచ్చేసి ఇప్పుడు ఏం జరుగుతాయంటే మెయిన్ థీమ్స్ క్రియేటివిటీ, చిల్డ్రన్, స్పెక్యులేషన్ అండ్ లవ్ అఫైర్స్, ఇవి మెయిన్ థీమ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, ఇవంతా కూడా. ఇప్పుడు ఏంటంటే 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ విషయాన్ని తీసుకుంటే కొంచెం డిలేడ్ అండ్ డిఫికల్ట్ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయాల్సి రావడం అనమాట. ఓకే, సో ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో కొంచెం డిఫికల్టీ రావడం కానీ, కొంచెం ఏదన్నా వర్క్స్ డిలే అవ్వడం కానీ అన్ని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువ వస్తాయి ఓకే రిలేషన్షిప్స్ లో. నెక్స్ట్ ఫైనాన్షియల్ లాసెస్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ గ్యాంబ్లింగ్ వర్క్స్. అదేంటంటే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, గ్యాంబ్లింగ్, క్యాజినో, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసి అక్కడి నుంచి కొంచెం లాసెస్ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకొని అస్సలు పెట్టకండి. ఈ 5th హౌస్ లోకి శని పోతాడు కాబట్టి ప్రెడిక్టివ్ స్కిల్స్ తగ్గిపోతాయి. ఇది ఫాస్ట్ మూమెంట్ ఉన్న సెక్టార్స్ ప్రెడిక్టివ్ స్కిల్స్ బాగా తగ్గిపోతాయి మీకు. ఓకే, ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించి కానీ ఏవైనా కూడా. సో అస్సలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి, వాటిలో పూర్తిగా అవాయిడ్ చేయండి, ఇంకేదన్నా వర్క్ చూసుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ పైన రెస్పాన్సిబిలిటీస్ అంటే బాగా పెరగడం. అంటేనే రెస్పాన్సిబిలిటీస్ తెచ్చే గ్రహం, అది పంచమ స్థానంలో పోతాను కాబట్టి సంతాన స్థానంలోకి మీ చిల్డ్రన్స్ పైన మీ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాగా పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అంటే ఎడ్యుకేషన్ రీత్యా కానీ, వాళ్ళ హెల్త్ రీత్యా కానీ, వాళ్ళ లైఫ్ గ్రోత్ విషయంలో కానీ, ఎంత ఆ ఏజ్ తో సంబంధం లేదు. మీ పిల్లలు వాళ్ళకి 40 years అయినా, 10 years అయినా, 2 years అయినా రెస్పాన్సిబిలిటీస్ పెరగడం బేసిక్ గా. ఓకే, సో నెక్స్ట్ మీ క్రియేటివిటీ అనేది కాస్త రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది అన్నమాట. కొంచెం బ్లాకేజెస్ ఎక్కువ వస్తాయి క్రియేటివిటీకి సంబంధించి. ఏదన్నా పని చేయాలనుకుంటా ఉంటే దాంట్లో క్రియేటివిటీకి ఎక్కువ లూప్ హోల్, ఎక్కువ మీకు ఎట్లా చెప్పాలంటే ఇబ్బందులే కనపడడం, ఆ ఇబ్బందులు చూసి కొంచెం బ్యాక్ స్టెప్ వేయడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి అనమాట. కొంచెం వాటిలో జాగ్రత్త అని చెప్పలేం కానీ క్రియేటివిటీ అనేది ల్యాక్ అవుతుంది, డిలేడ్ గా జరుగుతుంది, కానీ బాగానే జరుగుతుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ డిలేస్ అవుతాయి, కొంచెం స్టడీ ప్లాన్స్ అనేటివి కూడా చేంజ్ అవుతాయి అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి కాస్త డిలే అవ్వడం, లేదా ఈ పర్టికులర్ డొమైన్ లోకి చదవాలి, ఈ పర్టికులర్ స్ట్రీమ్ లో చదవాలి అనుకునే వారికి సడన్ గా స్టడీ ప్లాన్స్ మారడం కూడా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కొంచెం స్పిరిచువల్ లెసన్స్ అండ్ ఎమోషనల్ చేంజెస్ అయితే కూడా జరుగుతాయి. అంటే ఏంటంటే కొంచెం హార్డ్షిప్స్ ఫేస్ చేయడం వల్ల, అంటే పీపుల్ తో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసి వాళ్ళు బీట్రయల్స్ ద్వారా కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ మీకు సడన్ గా చేంజెస్ వల్ల కానీ మీకు ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే ఎక్కువ జరుగుతాయి అనమాట. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ పెట్టుకోకుండా అవతల సైడ్ నుంచి ఎక్కడి నుంచి కూడా మీ రిలేషన్షిప్స్ కావచ్చు, ఆ రిలేషన్షిప్స్ నాట్ ఓన్లీ లవ్, మీకు
మదర్ ఫాదర్ బ్రదర్స్ తో రిలేషన్షిప్ ఏదైనా సరే రిలేషన్షిప్స్ అనేటివి ఎక్కువగా మీకు మనసుకు తీసుకోకండి, మళ్ళీ ఇబ్బంది పడతారు అనమాట. నెక్స్ట్ కొంచెం ఆస్పెక్ట్స్ లోకి పోతే, ఆస్పెక్ట్స్ శని యొక్క తృతీయ సప్తమ దశమ దృష్టిలోకి పోతే, శని యొక్క తృతీయ దృష్టి అయితే సప్తమ స్థానం పైన పడుతుంది. మ్యారేజ్ డిలేస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. వృశ్చిక లగ్నం పీపుల్ కి, వృశ్చిక రాశి పీపుల్ కి కొంచెం మ్యారేజ్ డిలేస్ కూడా ఎక్కువే ఉన్నాయి. శని యొక్క తృతీయ దృష్టి పడుతుంది కాబట్టి. అండ్ 11th హౌస్ లాభస్థానం పైన కూడా పడుతుంది శని యొక్క సప్తమ దృష్టి. సో ఇది ఏంటంటే కొంచెం ఎర్నింగ్స్ లో కానీ, సోషల్ సర్కిల్ ని మెయింటైన్ చేయడం కానీ, ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి అనమాట. కొంచెం బాగుంటుంది. డిలేడ్ సక్సెస్ అండ్ డిలేడ్ గెయిన్స్ ఉంటాయి కానీ మంచి గెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ హౌస్ స్పీచ్, ఫ్యామిలీ అండ్ వెల్త్. ఓకే, సో శని యొక్క దశమ దృష్టి పడితే సెకండ్ హౌస్ పైన, సో కొంచెం మనీ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఎక్కువ ఎక్స్పెండిచర్స్ అయిపోవడం, ఎక్కువగా ఈ ఎట్లా చెప్పాలంటే మనీ సంపాదించే విషయాల్లో మీ ఐడియాలజీ అనేది అప్పుడప్పుడు ల్యాక్ అవ్వడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా ఎక్కువ స్పెండ్ చేసేయడం అండ్ కమ్యూనికేషన్ మాట ఇచ్చేయడం వల్ల మనీ అనేది అవతల వాళ్ళకి ఇవ్వడం, ఓకే, అక్కడ లాస్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. ఏదైనా సరే కమిట్మెంట్స్ ఇవ్వడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా సరే. సో ఇది అండ్ వృశ్చిక లగ్నం పీపుల్కి